అబ్బబ్బబ్బబ్బా! ఈ డీఐవై చేయడానికి ఒక్కొక్కటి 2 టైమ్స్ చేయాల్సొచ్చిందండి. అంతా డబుల్ పని. పోన్లెండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోనే నేను ఏమేమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే, ఫస్ట్ కాస్ట్యూమ్ కోసమండి. దీంట్లో నేను చాలా చేంజెస్ చేశాను. అయన్నీ కూడా ఒక్కొక్కటి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆహ్, ఫినిషింగ్ అంటే ఎడ్జెస్‌లో పూసలు అంటించడము, అలాగే బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది ఎలా ఇచ్చాననేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది పూర్తిగా డిఫరెంట్ వీడియో అండి. ఒకసారి మీరు పూర్తిగా వీడియో చూసి ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోల కన్నా ఇది బ్యాక్ సైడ్ అనేది డిఫరెంట్‌గా అంటే ఇంకొక రకం చూపించాను నేను. కంపల్సరీగా వాచ్ చేయండి అవసరం ఉన్నవాళ్ళు. నెక్స్ట్ ఈ వీడియోలో ఫస్ట్ నేనేం చేశానంటే కాస్ట్యూమ్ తయారు చేశాను. ఫస్ట్ ఈ బ్లూ కలర్ తీసుకున్నాను. దీనికి లైనింగ్ ఏయడం మర్చిపోయానండి. అది మధ్యలో వేసని చూపిస్తాను. అలాగే దీనికి లేస్ అనేవి అంటించుకున్నాను. చూసారా? ఈ విధంగా ఫస్ట్ గ్లూతో అంటించి తర్వాత థ్రెడ్‌తో కుట్టాను. చూడండి ఈ విధంగా ఫస్ట్ గ్లూతో అంటించుకుంటే స్టిఫ్‌నెస్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. అలాగే కదలకుండా ఉంటుంది లేస్ అనేది. చూసారా? ఈ విధంగా. ఇప్పుడు దీన్ని సూది దారంతో సేమ్ కలర్ వైట్ కలర్ థ్రెడ్ 2 లైన్స్ తీసుకొని కనిపించకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదంతా కూడా స్టిచ్ చేసుకున్నాను. అయితే ఫస్ట్ నేను ఈ ఓణి అనేది వేద్దాం అనుకున్నాను. అది మ్యాచ్ అవ్వలేదు. అయితే అది తీసేద్దాము అని అనుకుంటే హెయిర్ స్టైలు మార్చాలి. అందుకనేసి నేను లూజ్ హెయిర్ స్టైల్ కూడా చేశాను. అది నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను. 2 రకాల హెయిర్ స్టైల్స్ అనేసి. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. మీకు హెయిర్ స్టైల్ కోసం పూర్తి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. అయితే ఇది సెట్ అవ్వలేదండి వాణి అనేది. అందుకని పోనీ వేరే నెట్ ద్వారా కూడా చూసాను. అది కూడా సెట్ అవ్వలేదు. లాస్ట్‌కి నేను హెయిర్ స్టైల్ మార్చేసాను. అప్పుడు ఇది బాగా సెట్ అయింది. అయితే చూడండి లైనింగ్ అయిపోవడం వల్ల కిందన ఇలా కనిపిస్తుందనేసి మళ్ళీ లైనింగ్ తీసుకున్నాను సేమ్ కలరు. అలాగే దానికి తగ్గట్టు లెంత్‌లో కట్ చేసుకొని ఎడ్జెస్ అనేవి లోపలికి ఉండేలాగా చూసుకుంటూ నేను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది మొత్తం అంతా కుట్టుకున్నాను. అలాగే మధ్యలో కూడా ఇక్కడ చూడండి ఈ విధంగా కదలకుండా ఉండడానికి కోసం ఇక్కడ నేను చిన్న చిన్న నాట్స్ అనేవి వేస్తున్నాను. చూడండి ఇప్పుడు డ్రెస్సింగ్ అనేది పూర్తయింది. బ్యాక్ సైడ్ నాట్ వేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏ విధంగా నేను అనేది ఫినిషింగ్ అనేది ఇచ్చాను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ కొంచెం గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఈ గ్లూ అనేది B7000 అండి. ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది చాలా స్టిఫ్‌గా అంటుకుంటుంది. చూడండి ఈ విధంగా కిందన క్లాత్ పైన వేయకండి. ఎక్కడైతే ఎంబ్రాయిడరీ చేసిన థ్రెడ్ అనేది ఉందో అక్కడక్కడ మాత్రమే వేసి ఇలా వైట్ క్లాత్ సేమ్ లెంత్‌లో కట్ చేసుకొని అంటించుకోవాలి. అది కొంతసేపు ఆరిన తర్వాత ఈ విధంగా ఎడ్జెస్‌లో దారంతోటి చూడండి ఇలా కుట్టు వేసుకోవాలి. లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత ఇలాగ మీరు ఒక పక్క నుండి లాగితే మొత్తం అంతా ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తుంది. చూడండి లాస్ట్‌లో మనం ఈ విధంగా నాట్ వేసుకొని ఇక్కడ బంద్ చేసేయాలి. ఈ నాట్ దగ్గర కూడా కొంచెం గ్లూ అనేది అప్లై చేయాలి. ఎక్కడెక్కడైతే నాట్స్ వేసామో అక్కడంతా కూడా కొంచెం గ్లూ అప్లై చేసుకుంటే అది ఆ నాట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఈ హెయిర్ స్టైల్ ఎలా చేశాననేది మీకు వీడియో కావాలంటే లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. లాంగ్ వీడియోలోనూ ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఉంటుంది. అలాగే నేను పైన కూడా ట్యాగ్ చేస్తాను చూడండి ఐడి కార్డ్‌లో. నెక్స్ట్ ఈ పూసలు తీసుకున్నానండి. హాఫ్ సర్కిల్ పూసలు. ఈ ఫస్ట్ గ్లూ అంటించుకొని కొంచెం లైట్‌గా ఆరిన తర్వాత ఈ పూసలు అనేవి అంటించుకోవాలి. చూడండి లైన్‌లోని నీట్‌గా అంటించుకోవాలి. అలాగే ఈ పూసలకు బదులు మనం లేస్ కూడా ఈ ప్లేస్‌లో అంటించుకోవచ్చు. మ్యాచింగ్ లేస్ అనేది. అది కూడా మన వీడియోలో పోస్ట్ చేసి ఉన్నాము ఇంతకుముందు అది కూడా చూడండి. అలాగే మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఎంబ్రాయిడరీ కోసం, క్రోషియో కోసం, డీఐవై కోసం. మీకు ఇలాంటి వీడియోలు కావాలి అని అనుకుంటే మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఎంబ్రాయిడరీ కోసము, క్రోషియో కోసము, అలాగే డీఐవై కోసము. ఒకసారి మన ఛానల్ బయోలోకి వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి ఇది ఎలా ఉంది ఏంటని. అలాగే ఇలాంటి డీఐవైలు మీకు కూడా
ఎవరైనా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకి, గృహప్రవేశాలకి లేదంటే బర్త్‌డే పార్టీస్‌కి ఇవ్వాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. మేము సర్వీస్ కూడా చేస్తాము. మీకు కొరియర్ కూడా చేస్తాము. తయారు చేసి ఏ థీమ్ కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకొని చూపించినా పర్వాలేదు. అలాగే ఈ వీడియోలోనే నేను టాంజెల్స్ కూడా ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. ఈ టాంజెల్స్ అనేవి ఇంతకుముందు వీడియోలో చూపించాను. కాకపోతే ఇందులో 2 డిఫరెంట్‌గా వేశాను. అవేంటో చెప్తాను. ఫస్ట్‌ది ఇక్కడ నేను చూడండి ఇవి చూపిస్తున్నాను కదా! ఈ క్రోషో టాంజెల్స్ ఇవి 2 తీసుకున్నాను. అది బ్లూ కలర్, వైట్ కలర్. అలాగే పూసలు ఉన్నాయి కదండీ! ఈ పూసలు కూడా రౌండ్ కాదండి. ఇది హాఫ్ సర్కిల్ తీసుకున్నాను. దీనికి మధ్యలో హోల్స్ ఉంటాయి. ఇవి కూడా మీకు మార్కెట్‌లో అవైలబుల్ ఉంటాయి. ఇవి కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అలాగే నేను చూడండి ఎడ్జెస్ చేసుకుంటూ పూసలనేవి వేసుకోవాలి. అన్ని లైన్స్‌కి కూడా ఒకేలాగా ఉండవు. నేను ఈ చివరన 15 వేశాను. మధ్యలో కూడా కొంచెం అడ్జస్ట్ చేసి వేశాను. మీకు బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఒకసారి చూడండి. చూడండి మధ్యలోని ఈ డ్రెస్ కాస్ట్యూమ్ ఉందని అక్కడ కనిపించమని అక్కడ ఆపేసాను. అలా ఏయకపోయినా పర్వాలేదు. పూర్తిగా వేసుకున్న మీ ఇష్టమే. లేదు అంటే ఇలాగ గ్యాప్ చూసుకొని వేసుకున్న మీ ఇష్టమే. కానీ కనిపించే ప్లేసెస్‌లో మాత్రం కంపల్సరీగా పూసలనేవి ఉండాలి. అప్పుడే లుక్ చూడడానికి చాలా బావుంటుంది. ఇదొకటి ఎక్కడెక్కడ నాట్ వేసామో అక్కడంతా కూడా గ్లూ అనేది అప్లై చేసుకుంటే ఇక మనకు ఊడిపోకుండా ఉంటుంది. ఇది కంపల్సరీ చేయాల్సిన ఒక పని. అలాగే నెక్స్ట్ నేను చూడండి కార్డ్‌బోర్డ్ అనేది సేమ్ రేడియస్‌లో కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ గ్లూ పూర్తిగా అప్లై చేయాలి. ఎక్కడ ఊడిపోకుండా లోపల బయట కూడా చూడండి పూర్తిగా అప్లై చేసిన తర్వాత ఈ కార్డ్‌బోర్డ్ అనేది ఇలా అంటిస్తున్నాను. లోపలికి ఇలాగ గ్యాప్ అనేది కనిపించకుండా. ఈ విధంగా అంటించిన తర్వాత గ్లూతో బాగా అప్లై చేసుకోవాలంటే కార్డ్‌బోర్డ్ ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది చూసుకొని గ్లూ అనేది పూర్తిగా అప్లై చేయాలి. ఇది ఆరినంత వరకు పక్కన పెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత ఇది బాగా అంటిపోద్ది. ఇంక మనకి ఏ ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఇదండి ఫైనల్ లుక్. ఇలాగా హ్యాంగింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కన్ఫర్మ్‌గా ఒక కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.